కడారి కుమారస్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట ఫస్ట్ వార్డు మున్సిపాలిటీ. ఇట్లా పెద్ద సుదర్శన్ కుటుంబానికి భరోసా ఇచ్చుకుంటూ 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు, ఎలా చూడొచ్చు దీన్ని? పార్టీ పరంగా వాళ్ళు ఫస్ట్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఆయనకు వెన్నంటి ఆయన అడుగుజాడలో నడుస్తూ కష్టపడ్డాడు కనుక పార్టీ బలోపేతానికి వరంగల్ జిల్లాలో పేరుగాంచిన పెద్ది ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన లేని లోటు తీర్చలేం కానీ కుటుంబానికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆయన 2,25,00,000 రూపాయలు కుటుంబానికి ఇస్తూ భరోసా ఇస్తూ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి చెప్పడానికి ఇవాళ నల్లబెల్లికి వస్తున్నాడు. ఆయన అమరజీవి, ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మహా తెలివిగల వ్యక్తి. ఆయనకు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే నెరవేర్చే అది సమస్యలను నెరవేరుస్తూ గ్రామానికి ఏం కావాలి, సిటీకి ఏం కావాలి, నర్సంపేటలో చాలా అభివృద్ధి చేసిందంటే ఈయన వల్లనే జరిగింది. చరిత్రలో చూసుకుంటే గత ఎమ్మెల్యేలు సరే వాళ్ళకి తగ్గట్టు చేసిలు కానీ ఈయన దగ్గర ఒక 20-25 సంవత్సరాలు చేయాల్సిన పనులు ముందే చేసిండు. ఆయన తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ కానీ తర్వాత ఉండబడేటి ఏం అవసరాలు ఉన్నాయనేది దిక్సూచి గల మహానేత. ఆయన పోవడం, ఆయన దూరం కావడం మాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది. ఆయన లేని లోటు తీర్చలేము కానీ ఆయన ఆశయ సాధనలో మేమంతా ఆయన చూపిన దారిలో నడుస్తూ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారు వేరు ఉంటామని తెలియజేస్తున్నాం. ఓకే, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకి టికెట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి ప్రచారాలు వినబడుతుంది, కావాలని ఇస్తారా నెక్స్ట్ ఎలక్షన్లో? దాన్ని పార్టీ అధిష్టానము ఏ విధంగా తీసుకుంటుందో నిర్ణయం, దాని కట్టుబడి నియోజకవర్గ లెవెల్లో ప్రజలందరూ పార్టీ పరంగా ఆదేశానుసారం పాటుపడతారని తెలియజేస్తున్నారు. ఓకే, టికెట్ ఇస్తే ఒకవేళ నర్సంపేట నియోజకవర్గాల ప్రజలు అదేవిధంగా ఆదరిస్తారా లేకుంటే ఎట్లా? వాళ్ళ భార్యకి ఇస్తే పార్టీ నిర్ణయం మేరకు కంపల్సరీ ఆదరిస్తారు. పార్టీ ఎవరికి ఏం చేద్దామనేది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఏ ఒక్కరు కూడా కడదొలిగిపోయే వ్యక్తులు లేరు. మన కరుడు కట్టిన టీఆర్ఎస్ వాదులు ఉన్నారు కనుక నియోజకవర్గంలో రాబోయే బీఆర్ఎస్దే కనుక పార్టీ అధిష్టానం మేరకు నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తాం. ఓకే, ఇంకోటి పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు, అలాగే వాళ్ళ అమ్మకు కూడా 25 లక్షలు ఇచ్చారు. ఇలా ఉద్యమ సహచారుడికి ఇచ్చే గౌరవమేనా ఇది? అంటే ప్రస్తుతానికి వాళ్ళు ఈ మాదిరిగా చేసిళ్ళు, ఇంకా ఫ్యూచర్లో కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కేసీఆర్ గారు భరోసా ఇస్తారని చెప్పి పార్టీ పరంగా తెలుస్తున్నది. కావున పార్టీ ఎప్పుడూ సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని అండగా ఉంటుందని చెప్పి రాజకీయంగా కూడా అండగా ఉంటాడా కేసీఆర్? రాజకీయ వర్షంలో కూడా అండగా ఉంటాడా? రాజకీయ వర్షంలో కూడా కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేసీఆర్ గారు ఉంటారని చెప్పి మేము. నా పేరు బొట్ల పవన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ పక్కపని ముచ్చింపుల విలేజ్. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ నల్లబెల్లి మండలంలో జేఏసీ మండల కన్వీనర్ కూడా మనం ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్నతోటి కూడా 2009 సంవత్సరం నుండి కూడా అన్నతోటి పరిచయం ఉంది. అన్న యొక్క సూచన మేరకు కూడా అప్పుడు మేము విద్యార్థి సంఘాలలో పనిచేసేది. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు దీక్ష చేసే సందర్భంలో కూడా నర్సంపేట ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో కూడా విద్యార్థి సంఘాలతో అన్న మీటింగ్ ఏర్పాటు చేసి మా అందరినీ కూడా పార్టీలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో అందరినీ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని ఆ రోజు అన్నగారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా మేము చదువుకున్న వ్యక్తులం కాబట్టి రాజకీయ పార్టీలలో ఉంటే కొంచెం ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో జేఏసీ జెండా పట్టుకొని మేము తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినాం. అన్న అడుగులో కూడా మేము నడిచినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో అన్నతో పాటు మేము కూడా ఉన్నందుకు కూడా చాలా గర్వంగా ఉంది. కానీ ఈరోజు అన్న మా మధ్య లేకపోవడం, అన్న కష్టానికి గుర్తింపు వచ్చే అటువంటి సందర్భంలో ఈ రకంగా జరగడం కూడా మా అందరికీ కూడా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా అన్న యొక్క ఆశయాలు కొనసాగించడం కొరకు, అన్న యొక్క ఆశయాలు సాధించడం కొరకు భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తాము. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారేమో వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చుకుంటూ 2 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి మాట్లాడు, ఎలా చూడొచ్చు దీన్ని? వాస్తవానికి
ఆయన ఉద్యమ టైం నేపథ్యం మొత్తం కూడా ఈ యొక్క ప్రజల కొరకు సమాజం కొరకే ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసిండు. వాస్తవానికి కుటుంబానికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఎలాంటి సహకారం కూడా అందియలేదు. ఆయనకు ఇప్పుడు 2 పిల్లలు. వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన లేడు కాబట్టి ఆయన యొక్క బాధ్యతను ఈరోజు పార్టీ తన బాధ్యతగా భావించి ఆ రకంగా పిల్లలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు భరోసా లేకపోతే ఆసరగా రేపు ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో వీటితో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్క ఆయన యొక్క ఉద్యమానికి ఇది దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఈ ఇచ్చినటువంటి అమౌంటే కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు సెటిల్ అయ్యేంత వరకు కూడా పార్టీ అండగా ఉంటుందని కూడా చెప్పారు. అదే రకంగా ఉండాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళ పెద్ద సుదర్శన్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తున్నామని చెప్పేసి మాటలు వినబడుతున్నాయి, ఆడ ప్రచారం జరుగుతుంది. ఇస్తే గెలుస్తారా? మళ్ళీ ఆదరిస్తారా? మీరు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడు పెద్దన్న ఆమె అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పార్టీ యొక్క అభిప్రాయం మేరకు అందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరి యొక్క ఆలోచనలు ఇక్కడ పార్టీ యొక్క కార్యకర్త యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయం కేసీఆర్ గారు తప్పక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని అందరం భావిస్తున్నాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కట్టుబడి